ఐపీఎల్ 2025 సందర్భంగా నిన్న 13వ మ్యాచ్ లో ఎల్ఎస్జి మరియు పీబీకేఎస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పీబీకేఎస్ ఒక మంచి విక్టరీని అందుకుంది, అది కూడా ఫుల్ డామినెన్స్ తో. ముందుగా పీబీకేఎస్ ఫీల్డింగ్ లో అండ్ బౌలింగ్ లో అదరకొడితే తర్వాత బ్యాటింగ్ లో అదరకొట్టింది. ఈ మ్యాచ్ లో పీబీకేఎస్ ఎల్ఎస్జి పైన 8 వికెట్ల తేడాతో ఒక ఘన విజయాన్ని సాధించింది, అది కూడా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి. అది కూడా 16.2 ఓవర్స్ లో ఈ మ్యాచ్ ని పూర్తి చేసింది పీబీకేఎస్. ఇక ఈ మ్యాచ్ హైలైట్ విషయానికి వస్తే ఎల్ఎస్జి తరపున అబ్దుల్ సమద్ చాలా మంచి హిట్టింగ్ చేశాడు. డెత్ ఓవర్స్ లో కేవలం 12 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. అలాగే మార్క్రమ్, పూరన్ అండ్ ఆయుష్ బదోని చాలా మంచిగా ఆడారు. వీళ్ళు మిడిల్ ఓవర్స్ లో ఆడడం వల్లే ఆ టీం కి 172 స్కోర్ రావడానికి కారణమయ్యాయి. ఇక పీబీకేఎస్ లో హర్షదీప్ చాలా మంచిగా బౌలింగ్ చేసి ఒక మెయిన్ వికెట్స్ తీశాడు, 3 వికెట్స్ తీశాడు ఎల్ఎస్జి బ్యాట్స్మెన్ సి. అలాగే పీబీకేఎస్ తరపున ప్రభుసిమ్రన్ సింగ్ ఒక మైండ్ బ్లోయింగ్ నాక్ ఆడాడు. కేవలం 34 బంతుల్లోనే 69 పరుగులు చేసి పీబీకేఎస్ గెలవడంలో ఒక ముఖ్య పాత్రను పోషించాడు. ఇక టాస్ విషయానికి వస్తే పీబీకేఎస్ టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే ఎల్ఎస్జి కి పవర్ ప్లే ఒక పెద్ద షాక్ తగిలింది. ఎంతో మంచిగా ఆడిన మిచెల్ మార్ష్ డక్అవుట్ గా వెనుతిరిగాడు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ 4th బాల్ కి హర్షదీప్ తన వికెట్ ని తీశాడు. తర్వాత మార్క్రమ్ చాలా మంచి ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు పవర్ ప్లే లో. ఇలా ఆడే క్రమంలోనే మార్క్రమ్ 4th ఓవర్ 5th బాల్ కి ఫెర్గ్యూసన్ వేసిన బాల్ కి బౌల్డ్ అయ్యాడు. ఇన్సైడ్ ఎడ్జ్ తగిలి మార్క్రమ్ మరియు పూరన్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ లభించింది. 19 బంతుల్లోనే 31 పరుగులు చేశారు వీళ్ళిద్దరు కలిసి. నెక్స్ట్ వెంటనే ఓవర్ 5th బాల్ కి పంత్ వికెట్ మ్యాక్స్వెల్ తీశాడు. ఈ వికెట్ అయితే చాలా కీలకం. పంత్ మీద మ్యాక్స్వెల్ కి చాలా మంచి రికార్డు ఉంది, అది మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు మ్యాక్స్వెల్. పంత్ వికెట్ పడడంతో చాలా స్లో అయింది లక్నో టీం బ్యాటింగ్. ఎల్ఎస్జి కెప్టెన్ అయిన పంత్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇది చాలా నష్టం కలిగించింది ఎల్ఎస్జి టీం కి. ఇప్పటికీ ఎల్ఎస్జి 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్ల్లోనూ పంత్ ఒక పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఇది చాలా బ్యాక్ ఫైర్ అవుతుంది ఎల్ఎస్జి టీం కి ప్రతి మ్యాచ్ లోను. నెక్స్ట్ పూరన్ మరియు బదోని మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది, అది కూడా చాలా స్లోగా. 40 బంతులకి 54 పరుగులు చేశారు వీరిద్దరు కలిసి. నెక్స్ట్ 12వ ఓవర్ 3rd బాల్ కి చాహల్ వేసిన ఓవర్ లో పూరన్ వికెట్ పడిపోయింది. దీనివల్ల ఎల్ఎస్జి స్కోరింగ్ రేట్ చాలా వరకు పడిపోయింది. దాదాపు 9.5 నుంచి 8 or 7.5 దాకా చేరింది. పూరన్ 30 బంతుల్లో 44 పరుగులు చేసి కొన్ని చక్కటి రన్స్ ని టీం కి అందించాడు. తరువాత మిల్లర్ కూడా చాలా త్వరగా అవుట్ అయిపోయాడు. మార్కోయన్స్ వేసిన 16th ఓవర్ 5th బాల్ కి మిల్లర్ పెవిలియన్ వైపు బాట్ వెళ్ళసాగాడు. అవుట్ అయినందువలన మిల్లర్ 18 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఇదైతే చాలా తక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడాడు. కేవలం 100 స్ట్రైక్ రేట్ తోనే బ్యాటింగ్ చేశాడు డేవిడ్ మిల్లర్. బట్ నెక్స్ట్ వచ్చిన అబ్దుల్ సమద్ మాత్రం చాలా మంచి ఇంటెంట్ తో ఆడి ఒక బూస్ట్ అందించాడు ఎల్ఎస్జి టీం స్కోర్ కి. చాలా మంచి బ్యాటింగ్ చేశాడు, చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. గత సీజన్ కి ఈ సీజన్ కి అబ్దుల్ సమద్ లో చాలా చేంజ్ వచ్చింది. అలాగే ఈ మ్యాచ్ లో డెత్ ఓవర్స్ లో వచ్చి ఒక చక్కటి స్కోర్ ని అందించాడు ఎల్ఎస్జి టీం కి. కేవలం 12 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు, అది కూడా 225 స్ట్రైక్ రేట్ తో. తన క్యామియో వల్లనే ఎల్ఎస్జి టీం 170 స్కోర్ ని చేయగలిగింది. ఎల్ఎస్జి టోటల్ స్కోర్ వచ్చేసరికి 171 రన్స్ పర్ 7 వికెట్. ఇక పీబీకేఎస్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీశాడు. ఫెర్గ్యూసన్, మ్యాక్స్వెల్, మార్కెన్సన్ అండ్ చాహల్ తలా 1 వికెట్ తీసుకొని చాలా మంచి కాంట్రిబ్యూషన్ ని అందించారు పీబీకేఎస్ టీం కి. దీని వలన ఎల్ఎస్జి టీం ని చాలా తక్కువ స్కోర్ కే కట్టడి చేసింది ఈ మ్యాచ్ లో. పిచ్ మరీ అంత బౌలింగ్ ఫ్రెండ్లీగా లేదు, మరీ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా లేదు, ఓకేగా ఉంది. రెండిటికి సమానంగా వర్తిస్తుంది ఈ పిచ్. అందరు బౌలర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేశారు. బిలో 7 ఎకానమీతో బౌలింగ్ చేశారు ఎక్సెప్ట్ హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ కేవలం 1 ఓవర్లో 20 పరుగులు ఇవ్వడంతో చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయినట్టు కనపడుతుంది. ఇక పీబీకేఎస్ టీం 172 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగింది. బట్ పవర్ ప్లే లో దిగ్వేష్ రతి 3rd ఓవర్ 5th బాల్ కి ప్రియాన్స్ ఆర్యాని క్యాచ్అవుట్ రూపంలో పెవిలియన్ కి మలిచాడు. ప్రభుసిమ్రన్ సింగ్ ఎక్కడా బాక్ డౌన్ అయి ఆడలేదు, ప్రతి బాల్ హిట్ చేశాడు, చాలా మంచి టైమింగ్ తో కొట్టాడు. ఫీల్డర్స్ ఎటు లేకపోతే అటు కొట్టాడు. ఈ మ్యాచ్ లో పీబీకేఎస్ టీం లో ప్రభుసిమ్రన్ సింగ్ ఎల్ఎస్జి టీం ఫీల్డర్స్ ని చాలా మంచిగా వాడుకున్నాడనే చెప్పొచ్చు. ఫీల్డర్ ఎటు నుంచి మార్చితే అటువైపు కొట్టాడు. దీనివల్ల పవర్ ప్లే లో చాలా చక్కటి స్కోర్ ని రాబట్టాడు ప్రభుసిమ్రన్ సింగ్. చాలా మంచి ఇంటెంట్ తో ఆడాడు. శ్రేయస్ అయ్యర్ మరియు ప్రభుసిమ్రన్ సింగ్ మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ లభించింది. కేవలం 44 బంతుల్లోనే 84 పరుగులు చేశారు వీళ్ళిద్దరు కలిసి. దీనివల్ల చాలా ముందుకు వెళ్ళిపోయింది పీబీకేఎస్ టీం ఈ మ్యాచ్ లో. బట్ ఎల్ఎస్జి టీం బౌలర్స్ ఎందుకు వికెట్లు తీయలేకపోయారో అర్థం కాలేదు. అందరూ దాదాపు 9 అబోవ్ ఎకానమీతో బౌలింగ్ చేశారు. నెక్స్ట్ 11th ఓవర్ 1st బాల్ కి దిగ్వేష్
రతి బౌలింగ్ లో రవిసిమ్రన్ సింగ్ కూడా అవుట్ అయ్యాడు. అయినా కానీ నెక్స్ట్ వచ్చిన నెహాల్ వజీరా అండ్ శ్రేయస్ అయ్యర్ మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ లభించింది. కేవలం 37 బంతుల్లో 67 పరుగులు తీసి ఒక కంఫర్టబుల్ విన్ ని, అలాగే డామినెన్స్ విన్ ని ఎల్ఎస్జి పైన పీబీకేఎస్ టీం సాధించింది. ఈ సీజన్ లో పీబీకేఎస్ టీం చాలా మంచిగా రాణిస్తుంది. ప్రతి మ్యాచ్ లోనూ అపోనెంట్ టీం ని డామినెన్స్ చేసే గెలుస్తుంది. ఎక్కడా కూడా హడావుడిగా ఆడినట్టు ఏ మాత్రం అనిపించలేదు ఈ రోజే కాదు, ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఇలాగే ఉంది. ఫస్ట్ మ్యాచ్ లో ఒక కెప్టెన్ లాగా 97 రన్స్ చేసినా గానీ సెంచరీ కోసం ఏ మాత్రం చూడకుండా తన పార్ట్నర్ కి బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్. కెప్టెన్ అంటే ఇలాగే ఉండాలి. ఇక పీబీకేఎస్ టీం 171 రన్స్ ని కేవలం 16.2 ఓవర్స్ లోనే చేసి పెట్టేసింది. ఇక ఎల్ఎస్జి బౌలింగ్ విషయానికి వస్తే దిగ్వేష్ రతి 2 వికెట్లు తీశాడు. అది కూడా 7.5 ఎకానమీతోనే. మిగతా బౌలర్స్ అందరూ 9 అబోవ్ ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఎవ్వరు కూడా వికెట్స్ తీయలేకపోయారు. దేనికనేది వాళ్ళు ఆలోచించాలి. ఇక ఈ మ్యాచ్ లో అదరగొట్టిన రవిసిమ్రన్ సింగ్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అలాగే పర్పుల్ క్యాప్ నూర్ అహ్మద్ దగ్గర, ఆరెంజ్ క్యాప్ నికోలస్ పూరన్ దగ్గర అలాగే ఉన్నాయి. వీటిలో ఏ మార్పు జరగలేదు.